ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జన్మలను నా వశం చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. పరిశుద్ధులైన మా యేసుక్రీస్తు ప్రభువా, చదవబడిన వాక్యాన్ని బట్టి నీ పాదాల చెంతకు వస్తున్నాం. వాక్యంలోని సత్యాన్ని గ్రహించి దేవా, యెరూషలేము కంటే కూడా శ్రేష్టమైన మా మందిరాలను మేము కట్టుకుని నీవు నివసించటానికి యోగ్యకరమైన వ్యక్తులుగా మేము జీవించడానికి కృప చూపించి నడిపించవలసిందిగా, సహాయం దయచేయవలసిందిగా ఈ మనవులన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు ఒక మంచి పాఠం. ఎంత మంచి పాఠం అంటే, ఎవరిని తిట్టకుండా కేవలం మీరందరూ ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, మీరందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండేదానికి దేవుడు అన్ని సహాయాలు ఆయనే చేస్తారని ఈరోజు మన పాఠం అన్నమాట. అయితే చిన్న హెచ్చరిక కూడా ఉంది. ఈరోజు పాఠానికి మనం పెట్టిన పేరు ఏమిటంటే, ఆకాశమందున్న దేవుడు ప్రేరేపించగా. ప్రభు అయిన దేవుడు ఆకాశమందున్నాడు. అత్యున్నత సింహాసనంలో ఆయన నివసిస్తా ఉన్నాడు. సమస్తాన్ని సృజించిన దేవుడు ఆయన ప్రేరేపిస్తే, ఆయన మనస్సులను రేపితే, మనస్సులను తట్టితే ఏ కార్యమైనా కూడా మనకు జరుగుతుంది. అయితే మన యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, ప్రభువా, మేము శూన్యంలో ఉన్నాము, మా చేతుల్లో ఏమీ లేదు నాయన. మేము ఏదైనా కార్యము పూనుకుంటానికి ఏ విధమైన వసతులు మాకు కనిపించటం లేదు. అయినప్పటికీ నీవు ఆకాశమందున్న దేవుడవు, సమస్తాన్ని సృజించిన దేవుడు గనక నీవు ప్రేరేపిస్తే ఏదైనా మేము చేయగలము అనే విశ్వాస స్థాయి మనలో కనుక ఉంటే సమస్తము కూడా మనకు సాధ్యమే. ఒక్కొక్కసారి మన జీవితాన్ని లోతుగా పరిశీలన చేసుకున్నాం అనుకోండి, తిరస్కారం ఉంటుంది, వ్యతిరేకమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి, నిరాశ కూడా అనువనువున మనకు తారసిల్లా ఉంటుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా నిరాశ ఎదురవుతుంది, ఎక్కడికి వెళ్ళినా తిరస్కారం ఎదురవుతుంది, ఎక్కడికి వెళ్ళినా ప్రతికూలమైన పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో దేవుణ్ణి కనుక మనం ప్రార్థించినట్లయితే మన జీవితానికి టోటల్ సెక్యూరిటీ ఎలాగా వస్తుందో మనం నేర్చుకోగలం. అంటే మనం ఏమనుకుంటా ఉంటామంటే, ఏమిటి నా జీవితం ఎలాగ అయిపోయింది, నా చేతిలో చిల్లికవ్వ కూడా లేదు, నా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, నేను ఎలాగ బ్రతకగలను, నా కుటుంబాన్ని ఎలాగ నడిపించుకోగలను అని ఆలోచన చేస్తూ ఉంటాం. ఇలాగ ఆలోచన చేసినప్పుడు మన జీవితం అంతా శూన్యమయంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ శూన్యాన్ని దేవుని యొక్క సమృద్ధితో నింపి ఎప్పటికీ కూడా మనం ఇంకా శూన్యంలోనికి వెళ్లకుండా దేవుని యొక్క ప్రేమను మనం అనుభవించేదానికి దేవుడు సహాయం చేస్తారు. ఎప్పుడంటే దేవుని మీద విశ్వాసం ఉంచి పూర్తిగా ఆయనను ఆశ్రయించినట్లయితే సమస్తాన్ని కూడా ఆయన సమృద్ధికరమైన పరిస్థితుల్లోనికి నడిపించగల సృష్టికర్త, సమస్తాన్ని సృజించిన ఆకాశమందున్న దేవుడు మన దేవుడు. ఇక్కడ మనం పాఠంలోనికి మనం వచ్చినట్లయితే, ఇశ్రాయేలీయులందరూ కూడా బబులోను చెరలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్న ఆ వ్యక్తులు యెరూషలేముకు ప్రయాణమై వెళ్ళాలి. బానిసల దగ్గర ఏముంటుందండి? ఏమీ ఉండదు. కానీ వారు యెరూషలేముకి ప్రయాణం చేయాలి.
వారు నివసిస్తున్న బబులోను రాజ్యం నుంచి యెరూషలేముకి వెళ్ళాలంటే ఇంచుమించుగా 1000 కిలోమీటర్లు. 1000 కిలోమీటర్లు 4 నెలలు వారు ప్రయాణం చేయాలి. 4 నెలలు వారు ప్రయాణం చేయాలంటే ఆ ప్రయాణంలో ఇప్పటిలాగా ఏ విధమైన ప్రయాణ సౌకర్యాలు లేవు. వారు కాల్బలంతోనే వెళ్ళాలి, అంటే కాళ్ళతో నడిచి వారు ఆ ప్రదేశానికి చేరుకోవాలి. పైగా బానిసలు, ఒకరి దగ్గర వారు బ్రతుకుతున్నవారు. అలాంటి వ్యక్తులు యెరూషలేముకి వెళ్ళి ఏం చేయాలంటే దేవుని యొక్క మందిరాన్ని వారు కట్టాలి. దేవుని యొక్క మందిరాన్ని కట్టాలంటే చాలా ప్రయాసతో కూడుకున్నది, చాలా ఖర్చుతో కూడుకున్నది. వారి జీవితం ఎలా ఉందంటే శిథిలమైపోయిన యెరూషలేము. ఆ యెరూషలేములో ఏ విధమైన కట్టడాలు లేవు. అలాంటి యెరూషలేముని మరలా జీవంలోనికి వారు రప్పించాలి, పనిని మొదలు పెట్టాలి. ఏమి జరుగుతుందో, ఎలాగ జరగాలో ఏమీ తెలియని స్థితిలో వారు ఉన్నారు. కానీ ఇశ్రాయేలు అందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి యెరూషలేముకు బయలుదేరటానికి వారు ప్రేరేపింపబడ్డారు దేవుని ద్వారా. అయితే దేవుడు ఎలాగ కార్యాలు చేస్తాడో, శూన్యమైన మన జీవితాన్ని, జీవం లేని మన జీవితాన్ని, ఉద్యోగం లేని జీవితాన్ని, విశ్వాసం లేని జీవితాన్ని ప్రభు మీద మనం ఆనుకుని ప్రయాణాన్ని మొదలుపెట్టినట్లయితే శూన్యములో నుంచి సమస్తాన్ని సృజించిన దేవుడు అధికారులను, రాజులను, పరిస్థితులను ఆయన ప్రేరేపించి సమస్తాన్ని కూడా మనకు సమృద్ధికరంగా వచ్చేదానికి సహాయం చేసే దేవుడు. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే పారసిక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకే యెహోవా పారసిక దేశపు రాజైన కోరెషును ప్రేరేపించగా అతడు తన రాజ్యమంతటా చాటింపు వేయించి రాత మూలముగా ఇట్లు ప్రకటించెను. ఆలోచన చేయాలి. వీళ్ళ బానిసలు, ఏ విధమైన వసతులు లేవు, వీరి దగ్గర ఏ విధమైన ఆర్థిక వనరులు లేవు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయన సమస్తాన్ని సృజించిన వాడు కాబట్టి ప్రతి మనిషితో మాట్లాడి వారిని ప్రేరేపించగల శక్తి సామర్థ్యాలు గల దేవుడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే డైరెక్ట్గా ఆయన ఏం చేశాడంటే రాజును ప్రేరేపించాడు. కోరెషు రాజు పారసిక దేశపు రాజు, అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇరాన్ అన్నమాట. పారసిక దేశం అంటే ఏంటి? ఇరాన్, కువైట్ అన్నమాట. ప్రపంచంలో అతి ఎక్కువ ధన సంపద ఉన్న వాళ్ళలో మరి ఇరాన్, కువైట్ ఈ దేశాలన్నీ కూడా చాలా ధన్యకరమైన లేదా ధన సమృద్ధి కలిగిన దేశాలు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఈ బబులోను చెరకు రాజుగా ఉన్న పారసిక దేశపు రాజుని కోరెషుని ప్రేరేపించాడు. కోరెషుని ప్రేరేపించి వారి ద్వారా ఇశ్రాయేలీలకు ఒక చాటింపును రాత మూలంగా, అనగా రాజు యొక్క ఆజ్ఞగా ఆ దేశంలో ఉన్న ప్రజలకు ఆయన చాటింపు వేశాడు. ఏమిటంటే పారసిక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందరి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని మందిరమును, అనగా ఇశ్రాయేలు దేవుడని యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడైండును గాక. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక. ఆయా స్థలముల్లోని వారు తమ యొద్ద నివసించే వారికి వెండి బంగారములను, వస్తువులను, పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించెను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇశ్రాయేలీలు వట్టి చేతితో ఉన్న ఇశ్రాయేలీలు ధన సమృద్ధిలోనికి రావటానికి, యెరూషలేమును కట్టడానికి రాజు ఏం చేశాడంటే ఒక శాసనాన్ని ఇచ్చాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేమును కట్టాలి, ఇదిగో యెరూషలేము యొక్క దేవాలయాన్ని కట్టడానికి దేవుడు నన్ను ప్రేరేపించాడు. కాబట్టి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరైతే ఇశ్రాయేలీలు యెరూషలేముకు బయలుదేరి వెళ్తున్నారో ఆ ఇశ్రాయేలీలకి మీరేం చేయాలంటే స్వేచ్ఛార్పణలు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి, వారి మందిరాన్ని కట్టించుకోవటానికి కావలసిన వెండి బంగారపు వస్తువులను, పశువులను ఇచ్చి వారికి సహాయం చేయవలనని ఆజ్ఞాపించాను. ఇది దేవుని యొక్క శక్తి. ఇశ్రాయేలీలు చాలా దీనస్థితిలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. బానిసలైన వారు
యెరూషలేముకు వెళ్ళేటప్పుడు భాగ్యవంతులుగా వెళ్ళటానికి తగిన ప్రణాళికను దేవుడు ఏం చేశాడంటే ఆ రాజ్యములో రాజు ద్వారా ప్రజలకు తాకీదులు రాయించి ఒక రాజముద్ర వేసి వారికి కానుకలు ఇవ్వమని వారిని అందరినీ కూడా దేవుడు ప్రేరేపించాడు. ఎలాంటి కానుకలు ఇవ్వాలి? మనం ఎవరైనా లేనోళ్ళు ఉన్నామనుకోండి, లేనోళ్ళు ఎవరైనా మన చర్చకు వచ్చారనుకోండి, అయ్యా నాకు అనారోగ్యంగా ఉంది కాబట్టి ఏదైనా సహాయం చేయమని అడిగితే మనం ఏం చేస్తామంటే 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, కొంతమంది అయితే 500, వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుడు ప్రేరేపించిన విధానాన్ని బట్టి వారు ఆ వ్యక్తికి సహాయం చేస్తారు. కానీ దేవుడు ప్రేరేపిస్తే, దేవుడు మనకు సహాయం చేయాలని అనుకుంటే, దేవుడు మనల్ని దీవించాలని అనుకుంటే, మనం శూన్యములో ఉన్నప్పటికీ కూడా సమృద్ధికరమైన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళాలి, నా ప్రజలను నడిపించాలి, నన్ను ఆశ్రయించిన ప్రజలు, నన్ను ఎన్నుకున్న ప్రజలు, నా కొరకు వారు జీవితాలను పణంగా పెట్టి సేవ చేస్తున్న ప్రజలు, నా కొరకే ఎదుగుతున్న ప్రజలని దేవుడికి ఒకవేళ మన మీద దృష్టి కనుక ఉంటే, దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే వెండి బంగార వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించాడు. ఆయన మీకు ఇష్టం వచ్చింది చేయండి అని చెప్పలేదు. రాజు యొక్క ఆజ్ఞ ఎంత స్థిరం అంటే వెండి బంగారము పశువులు ఇచ్చి సహాయం చేయవలనని ఆజ్ఞాపించాడు. అంటే దేవుని యొక్క ప్రణాళికలో యెరూషలేము మందిరం అనగా మనమే. దేవుని కొరకు మనం నిలబడాలని, దేవుని మందిరముగా మనం కట్టబడాలని, దేవుడు మన హృదయంలో నివసించాలని మనం ఒకవేళ ఒక నిర్ణయం తీసుకుని దేవుని ప్రార్థిస్తే, నాయన నేను నీ మందిరం, నాయన నీవు నాలో నివసించాలి, కానీ ఈ మందిరం కృషించిపోతుంది, నాకు ఆర్థికపరమైన పరిస్థితుల్లో నేను కృషించిపోతా ఉన్నాను, అనారోగ్య పరిస్థితుల్లో నేను కృషించిపోతా ఉన్నాను, కాబట్టి నీ మందిరమైన నేను ప్రభువా కృషించిపోతున్నాను, జీవం లేకుండా ఉన్నాను, కాబట్టి ఈ మందిరాన్ని మరలా మీరు పునరుద్ధరించండి అని మనం ప్రార్థన చేసినట్లయితే ఈ మందిరము బాగుపడేదానికి, అలాగా మన కుటుంబం బాగుపడేదానికి దేవుడు ఏం చేస్తారంటే ఈ లోకంలో ఉన్న అధికారులను, రాజులను, ప్రజలను ఆయన ఏం చేస్తారంటే ఆజ్ఞాపించే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆకాశమందున్న దేవుడు, అధికారము కలిగిన దేవుడు, ప్రాబల్యము కలిగిన దేవుడు, సమస్తాన్ని సృజించిన దేవుడు, సమస్త జనులకు రాజయ్యున్న దేవుడు, రాజులకు రాజయ్యున్న దేవుడు. కాబట్టి ఆయన ద్వారా సమస్తాన్ని మనం పొందుకునేదానికి ఆయన ప్రణాళికలను సిద్ధం చేస్తారు. కాబట్టి క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆనుకున్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనలను ఆయన ఆశీర్వదించే దేవుడు, మన మందిరాలను కట్టే దేవుడు, మన మనస్సును కట్టే దేవుడు, మన పరిస్థితులను ఆయన చేతుల్లోనికి తీసుకుని భాగ్యవంతమైన ఫలభరితమైన జీవితాలుగా మన జీవితాలను మలిచే దేవుడు. అయితే నీకు నాకు ఏం కావాలంటే యెరూషలేముకు బయలుదేరేదానికి ప్రేరణ కావాలి. దేవుని చేత ప్రేరేపింపబడిన వారముగా వాక్యము సంధించినప్పుడు యెరూషలేముగా కట్టబడటానికి, దేవుని మందిరముగా కట్టబడటానికి కావలసిన ఆధ్యాత్మిక వనరులు మన జీవితంలో లేకపోవచ్చు, కానీ దేవుని వాక్యము ద్వారా దేవుడిచ్చే ఆధ్యాత్మిక వనరులు, ఈ లోకపరమైన వనరులు మనం సంపాదించుకుని దేవుని యొక్క నిజమైన సజీవమైన మందిరాలుగా కట్టబడటానికి దేవుడు ఏం చేస్తారంటే సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు యోధా పెద్దలను, బెన్యామీను పెద్దలను, యాజకులను, లేవీలను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకుని వచ్చి యెరూషలేములో ఉండి యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి కాక వెండి ఉపకరణములను, బంగారును, పశువులను, ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసి దేవునికి మహిమ కలుగునుగా. బానిసలండి,
వట్టి చేతులతో ఉన్నారండి. ఏ విధమైన ఆర్థిక పరిస్థితులు లేవండి, ఏ విధమైన అనారోగ్యము, ఏ విధమైన ఆరోగ్యకరమైన పరిస్థితులు లేవండి. అయినప్పటికీ కూడా రాజు యొక్క శాసనాన్ని బట్టి వారందరూ ఏం చేశారంట, యెరూషలేము మందిరాన్ని కట్టడానికి ఎవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరూ కూడుకుని యెరూషలేము మందిరాన్ని కట్టడానికి ప్రయాణమయ్యారు. యెరూషలేము మందిరం ఎలా ఉంది? అది కోల్చబడి ఉంది. యెరూషలేము మందిరం ఎలా ఉంది? కట్టడంతా కూడా భూస్థాపితమైపోయినట్టుగా ఉంది. యెరూషలేము మందిరంలో ఏమాత్రము జీవం లేదు, శిథిలాలు ఉన్నాయి. శిథిలాలు అయిపోయిన ఆ యెరూషలేము మందిరాన్ని కట్టించడానికి దేవుని చేత ప్రేరేపింపబడి వారు యెరూషలేముకు ప్రయాణమైనప్పుడు ఏమైందంటే, అక్కడున్న ప్రజలు స్వేచ్ఛగా అర్పించినవి కాక, అంటే వారు ఊరికినే ఇచ్చినవి కాకుండా వారికి ఏమేమి దేవుడిచ్చాడంట, వెండి ఉపకరణములను, బంగారును, పశువులను, ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. అలాంటి దేవుణ్ణి మనం మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే, ఈ లోకం వైపు ప్రేరేపింపబడి ఈ లోకంలో ఉన్న వనరులను సంపాదించుకునడానికి మనం ప్రయాసపడుతున్నాం. కానీ దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయనను ఆశ్రయిస్తే ఏ విధమైన కష్టం లేకుండానే పరిస్థితులన్నిటినీ కూడా మనకు అనువుగా మార్చేసి ఇవన్నిటినీ ఆలోచన చేయాలి. నిజంగా ఎవరైనా వచ్చి మనకి ఒక కాసు గొలుసు గిఫ్ట్ ఇచ్చారనుకోండి, మనం ఇబ్బందిలో ఉన్నామండి, అనారోగ్యంలో ఉన్నామండి. నాకు తెలిసిన ఒక సహోదరి ఏం చేసిందంటే, ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆవిడ ఇంటికాడ 10 కాసులు ఉన్నాయి, 10 కాసులు బంగారం ఉంది. ఆ 10 కాసుల బంగారం మూట కట్టి, ఎప్పుడైనా నేను అకేషన్స్కి బంగారాన్ని పెట్టుకుంటున్నాను, దీనివల్ల నాకు ఉపయోగం ఏమీ లేదు, ఈ మధ్యకాలంలో నాకు అకేషన్స్ ఏమి లేవు సహోదరి, నీకు బాగోలేదు కాబట్టి ఈ బంగారాన్ని నువ్వు ఉపయోగించుకుని నీ కుటుంబ పరిస్థితులన్నింటినీ చక్కబెట్టుకోమని ఆ 10 కాసుల బంగారం ఆ సహోదరి చేతికి ఇచ్చింది. ఇది ఎంత బాగుంటుందండి. అంటే దేవుని మీద మన విశ్వాసం ఉంచితే, దేవుని మీద విశ్వాసం ఉంచితే దేవుడు ఏం చేస్తాడంటే, మనలోని వ్యక్తులను ఆయన ప్రేరేపించబడి మన అవసరాలకు తగ్గట్లుగా స్పందించేదానికి దేవుడు కృప చూపిస్తాడు. మనం దేవుణ్ణి ఆశ్రయించలేదు, సహవాసంలో మనకు ఏ విధమైన పేరు లేదు, సంఘంలో దేవుని కూర్చున్న ఏ విధమైన మనకు మంచి ముద్ర లేదు. అలాంటప్పుడు మనకి ఎవడు సహాయం చేస్తాడండి? ఒకరికొకరు మనం సహోదర ప్రేమ కలిగి ఒకరి పరిస్థితులను ఒకరు మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే, ఈ సహోదరికి ఇలాంటి మరి అవసరం ఉంది కాబట్టి ఆ సహోదరి కొరకు మనం ప్రార్థన చేయాలని మనం ఏం చేస్తామంటే, ఆ ప్రార్థన చేసినప్పుడు ప్రేరేపింపబడతాం. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ప్రార్థన చేసినప్పుడు మనకు వస్తుంది కనుక, ఆ దేవుని యొక్క ఆత్మ మనల్ని ప్రేరేపించినప్పుడు మనం ఏం చేస్తామంటే, మన సహోదరుల కొరకు ప్రాణం పెట్టే స్థితిలోనికి మనం వెళ్తాం. మన యొక్క ప్రతి అవసరం కూడా ఆ సహవాసంలో తీర్చబడుతుంది. ఒక సంఘానికి డెడికేషన్ చేస్తున్నారండి, ఆ సంఘానికి సంబంధించిన సహవాస సంఘాలు 20 ఉన్నాయి. ఒక 5 లక్షలు ఖర్చు అవుతుందండి అన్ని సంఘాలకి. ఇలాగ మేము డెడికేషన్ చేస్తున్నాం, మీరు అందరూ వచ్చి భోజనం చేయండి అంటే, ప్రతి సంఘంలో వచ్చి ఒక 50,000 ఇచ్చారనుకోండి, 10 సంఘాలు ఇస్తే ఎంత అవుతుంది? 5 లక్షలు అవుతుంది. 5 లక్షలు ఇస్తే అక్కడ కావలసిన ఖర్చు అంతా కూడా ఏ విధమైన ప్రయాస లేకుండా, సంఘంలో ఏ విధమైన ప్రయాస లేకుండా ఆ కార్యక్రమం అంతా కూడా చక్కగా వెళ్ళిపోతాం. అంటే దేవుడు మనుషులని ఎలాగ ప్రేరేపిస్తాడంటే, మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన మనుష్యులతో మాట్లాడి కార్యాలను జరిపించేదానికి, కార్యాలను సక్రమంగా మన జీవితంలో పేర్చడానికి, లేదా ప్రతి విధమైన మేలు మనం అనుభవించడానికి ఆయన ఏం చేస్తాడంటే, మనుష్యులను ప్రేరేపించే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రాక్టికల్గా మనం ఏం చేయాలంటే, దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థించి మనం పొందుకునేదానికి మనము నేర్చుకోవటం, ప్రాక్టీస్ చేయాలి.
ఒక వ్యక్తి జీవితంలో అవసరాలు ఎలాగ తీరుతాయండి? వ్యక్తులు ప్రేరేపించబడకుండా, దేవుని యొక్క ఆ కృప మన జీవితంలో రాకుండా మన యొక్క అవసరాలు ఎలాగ తీర్చబడతాయి? ఆలోచన చేయాలి. ఇక్కడ ఇశ్రాయేలు జీవితంలో స్వేచ్ఛగా అర్పించినవి కాకుండా మరి ప్రశస్తమైన వెండి, బంగారము, పశువులు, ఉపకరణములు, అంటే మనకి ఏమేమి కావాలి. యెరూషలేముకి వెళ్ళేటప్పుడు 4 నెలలు వారు ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రయాణానికి సంబంధించిన ఉపకరణాలు ఏమి కావాలి, ఆ ప్రయాణంలో వారికి సంబంధించిన వస్తువులు ఏమేమి సమకూర్చాలని అక్కడున్న పారసిక దేశపు ప్రజలందరూ కూడా ఇశ్రాయేల్ పక్షముగా నిలబడి వారు ఏం చేశారంటే ఆ ప్రయాణానికి సంబంధించిన ఉపకరణములను వారు సమకూర్చడమే కాకుండా యెరూషలేము మందిరము కట్టడానికి కావలసిన ప్రతి విధమైన వనరులను కూడా పారసిక దేశపు వ్యక్తి వారికి సమకూర్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆకాశమందున్న దేవుడు ప్రేరేపిస్తే మన జీవితంలో జరగని పని ఏది కూడా లేదు. చిన్న ఉదాహరణ చూద్దాం, సమయం తక్కువగా ఉంది. నిర్గమాకాండము 12వ అధ్యాయము, నిర్గమాకాండము 12వ అధ్యాయము. ఇక్కడ కూడా ఇశ్రాయేలీలు ఐగుప్తు చెర నుంచి వారు బయలుదేరినప్పుడు దేవుడు అక్కడ ఉన్న ఐగుప్తులను ఎలాగ ప్రేరేపించాడో ఒక సంఘటన చూద్దాం. నిర్గమాకాండము 12వ అధ్యాయం 35 చదవండి. ఇశ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకుని యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగజేసెను కనుక వారు వారికి కావలసిన వాటన్నిటినీ ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తును దోచుకునిరి. దేవుని స్తోత్రం. బానిసలు ఏం చేశారు? వత్తా 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 వాళ్ళు ఐగుప్తు నుంచి విడిపింపబడి కానానికి వెళ్తా ఉన్నారు, అంటే యెరూషలేముకు వస్తా ఉన్నారు. యెరూషలేముకు వచ్చేటప్పుడు ఈ బానిసలు ఏం చేశారంట? ఐగుప్తుల దగ్గర వెండి, బంగారం అడిగి తీసుకున్నారంట. అంతేకాకుండా వారి మీదకు దేవుని యొక్క కటాక్షము ఉంది కాబట్టి ఐగుప్తులో ఉన్న ప్రజలను ప్రేరేపించినప్పుడు ప్రజలందరూ కూడా వారి దగ్గర ఉన్న బంగారము, వెండి వస్తువులన్నిటినీ మరి ఇశ్రాయేలుకి ఇచ్చేసినప్పుడట ఐగుప్తు దేశంలో మొత్తం సంపద అంతా కూడా బోడైపోయిందని. అంటే దేవుడు ప్రేరేపించినప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలుకి ఇస్తే ఐగుప్తు ధనమంతా కూడా కానానికి తీసుకుని వచ్చేసారు. అంటే దేవుడు కార్యం చేస్తే, దేవుడు ప్రేరేపిస్తే ఏమవుతుందంటే వ్యక్తుల మధ్య ఉన్న సంపద అంతా కూడా మన ఒళ్ళోకి వచ్చి వాళ్తారు. అయితే మనం చేయవలసిన పని ఏమిటంటే ప్రార్థించాలి. మరి ఊరికినే వస్తుందయ్యా అంటే ఊరికినే ఏమీ రాదు. అయితే అది సంపాదించుకునేదానికి దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఆ మార్గం ద్వారా మనము నడిచినప్పుడు ఏం చేస్తాడంటే మన మార్గాన్ని దేవుడు ఆశీర్వదించి ఆ ఆశీర్వాదం ద్వారా మనం ఐశ్వర్యవంతులు కావడానికి సహాయం చేస్తాడు. మరి ఇక్కడ 430 సంవత్సరాలు మీరు ఏం చేశారు? బానిసలుగా బ్రతికారు. ఇక్కడ చాలా టెక్నికల్ ఇష్యూ ఉంది. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే దేవుణ్ణి ప్రార్థిస్తే, దేవుణ్ణి ఆశ్రయిస్తే మనం ఏ పని చేయకుండా మన ఒళ్ళోకి డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటాం. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. నీవు కష్టపడకుండా, దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుని ప్రార్థించకుండా ఏ విధమైన సంపద మన ఒళ్ళోకి రాదు. మరి ఇక్కడ ఐగుప్తులు ఎలా వచ్చారయ్యా? లేదా ఐగుప్తుల యొక్క ధనం అంతా కూడా కానానులోనికి వెళ్ళడానికి ఇశ్రాయేలు బయలుదేరినప్పుడు ఎందుకు ఇచ్చారంటే దీనికి ఒక కారణం ఉంది. ఏమిటంటే ఇశ్రాయేలీలందరూ కూడా 430 సంవత్సరాలు బానిసలుగా వారి దగ్గర పనిచేశారు. బానిసలుగా పనిచేసినప్పుడు వారికి భోజనం పెట్టారు తప్ప వారు పనిచేసిన కష్టానికి, కాయ కష్టానికి మరి ఐగుప్తు వారు ఏ విధమైన డబ్బులు ఇవ్వలేదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, దేవుడు న్యాయమైన దేవుడు కాబట్టి, అధికారం కలిగిన దేవుడు కాబట్టి ఆ 430 సంవత్సరాలు వారు చేసిన బానిసత్వానికి, అనగా
వారు కేవలము భోజనానికే చేశారు కానీ వేరే దానికి వారు ఏ విధమైన ప్రతిఫలాన్ని పొందుకోలేదు. వారు చేసిన ఆ పనికి తగిన ప్రతిఫలము ఐగుప్తు రాజు ఇవ్వలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ 430 సంవత్సరాలు వారు చేసిన పనికి మొత్తం ఐగుప్తులో ఉన్న ధనాన్ని అంతటినీ తీసుకొచ్చి ఏం చేశాడంటే ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అలాగే పారతీయ దేశపు రాజుని ఎందుకు దేవుడు ప్రేరేపించాడంటే వారు బబులోను చెరలో 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఆ బానిసలుగా ఉన్నప్పుడు వారు చేసిన పనికి ఏం చేశాడంటే దేవుడు ఆ కోరేషు రాజు యొక్క మనస్సును ప్రేరేపించినప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేశారంటే ఇశ్రాయేలీయులకి సహాయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందువల్లనే పోయిన వారం మనం చెప్పుకుంటా ఉన్నాం, దేవుని యందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిన వారైంది మీరేం చేయాలని దేవుని యొక్క పరిచర్య వైపు మీరు లక్ష్యం ఉంచాలని కొరింథీయులకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత నెబుకద్నెజరు యెరూషలేము నుండి తీసుకుని వచ్చి దేవతల యొక్క గుడి యందు ఉంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరెషు బయటకు తెప్పించాను. పారసీక దేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రుదాతు ద్వారా వాటిని బయటకు తెప్పించి లెక్కలు వేయించి యూదులకు అధిపతి షష్బజ్జరు చేతికి అప్పగించాను. వాటి యొక్క లెక్క 30 బంగారు పళ్ళెమును, 1000 వెండి పళ్ళెమును, 29 కత్తులను, 30 బంగారు గిన్నెలను, 410 వెండితో చేయబడిన 2వ రకమైన గిన్నెలను మరియు ఇతర ఉపకరణములను 1000 ఉండేది. చూసారా, నెబుకద్నెజరు యెరూషలేమును కూడగట్టేసినప్పుడు యెరూషలేము దేవాలయాన్ని మరి మొట్ట పట్టించినప్పుడు ఏమైందంటే ఆ దేవాలయంలో ఉన్న ఉపకరణాలన్నీ కూడా తీసుకొచ్చి ఈ పారసీక దేశంలో పెట్టాడు. ఈ కోరెషు కాలంలో దేవుడు ఏం చేశాడంటే దేవుని యొక్క సొమ్ము ఏదైతే ఉందో అది ఏది కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు కష్టపడిన సొమ్ము కానీ దేవుడు మనకిచ్చిన సొమ్ము కానీ ఏది కూడా ఒక్క రూపాయి కూడా వ్యర్థంగా పోదు. ఎప్పుడంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన కృపలో మనం నడుస్తూ ఉన్నాం. యెరూషలేము మందిరాన్ని కూలగట్టినప్పుడు నెబుకద్నెజరు మొత్తం అంతా అక్కడ ఉన్న బంగారు వెండి సేవోపకరణాలన్నీ తీసుకుని వచ్చాడు. కానీ అవన్నీ కూడా ఒక చోట దాచిపెట్టున్నాయి, లెక్కలు వేయబడి ఉన్నాయి. ఆ లెక్కలు ప్రకారము కోరెషును దేవుడు ప్రేరేపింపగా ఏం చేశాడంటే యెరూషలేముకు కావలసిన ఆ బంగారు పళ్ళాలు ఏమున్నాయి అవి ఏమి వారు దోసుకుని వచ్చారో అవన్నీ కూడా మిత్రుద్వార్త ద్వారా ఆ అధికారి ద్వారా బయటకు తప్పించి షట్పజల చేతికి వాటిని అప్పచెప్పాడు. ఎలాగ అప్పచెప్పాడంటే లెక్కలు కట్టి మరీ ప్రభువు అప్పచెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏ కార్యాన్నైనా మన జీవితంలో చేయగలరు. మనం ఏమనుకుంటామంటే ప్రభువా మా జీవితాలు శూన్యమైపోయినాయి, మా చేతుల్లో ఏమీ లేవు ప్రభా, ఎలాగ ప్రభా మా జీవితం ఎలా కట్టబడుతుంది? యెరూషలేము మందిరాన్ని కట్టాలంటే మాటలండి. సొలొమోను కాలంలో యెరూషలేము మందిరం యొక్క వైభవాన్ని చూసినప్పుడు అద్భుతం. ఇప్పుడున్న లెక్కల ప్రకారము 1,86,000 కోట్ల విలువ చేస్తుంట. ఏది? సొలొమోను కట్టిన మందిరం. అందులో ఉన్న బంగారమే కానీ, వెండే కానీ, దేవదారి కానీ, లెబనాని కానీ, ఈ దూడాలను ఎన్నిటినీ మనం లెక్క కట్టినప్పుడు 1,86,000 కోట్ల లక్షల. అంటే ఆ డబ్బంతా కాగితాల రూపంలో వేస్తే మన గొల్లపురోలు నిండిపోద్ది అన్నమాట, అంత డబ్బు. అంటే సొలొమోను కట్టినప్పుడు అంత వైభవంగా దేవుని యొక్క మందిరాన్ని కట్టాడు. అయితే ఆ కట్టడం కంటే, ఆ రాతి కట్టడాల కంటే, లేదా ఆ దూలపు కట్టడాల కంటే, ఆ బంగారపు కట్టడాల కంటే కూడా విలువైన కట్టడం ఏ కట్టడము? మనము దేవుని బిడ్డలము. అదైతే మరి తూరు సీదోను యొక్క ప్రాంతం నుంచి హీరామ్ అనేవాడు వచ్చి దేవుని యొక్క మందిరాన్ని కట్టాడు. ప్రత్యక్ష గుడారాన్ని బెసలేలు కట్టాడు. కానీ ఈ మందిరం అనే మన గుడారాన్ని ఎవరు కట్టారంటే ప్రభు అయిన యేసుక్రీస్తే తన చేతులతో చెక్కాడు.
అంటే ఇది ఎంత అద్భుతమైన కట్టడము అనగా మన యొక్క జీవితము ప్రభువైన యేసుక్రీస్తులో అంత ఉన్నతమైన జీవితం. అయితే ఆ ఉన్నతమైన జీవితము ఉన్నతముగా క్రీస్తులో కట్టుకుంటానికి కావలసిన విశ్వాసం మనకు లేదు. దేవుని యొక్క మందిరంలో ఉన్న ప్రతి ఉపకరణాన్ని కూడా లెక్కగట్టి మరలా యెరూషలేము మందిరానికి దేవుడు రప్పించాడు. అలాంటిది దేవుని మందిరాలుగా దేవుని చేత కట్టబడిన వ్యక్తులుగా ఉన్న మనము, ఆయన స్వరూపంలో ఆయన పోలికలో సృజింపబడిన మనము మరి ఎందుకు పాడైపోతున్నామండి? ఎందుకు క్షీణించిపోతున్నామండి? ఎందుకు జీవం లేకుండా ఉంటున్నామండి? కేవలము దేవుణ్ణి ఆశ్రయించకపోవటం, విశ్వాసం లేకపోవటం, దేవుని యందు భయభక్తులు లేక, దేవుణ్ణి ఆశ్రయించక, ఆయన వెదక్క మన జీవితం అంతా ఏమైపోతుందంటే బబులోని చెరలోనికి వెళ్ళిపోతుంది. మన జీవితం అంతా కూడా ఐగుప్తు చెరలోనికి వెళ్ళిపోతుంది. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క కృపలో ఆయనను వేడుకున్నప్పుడు ఏమవుతుందంటే, మరి పారసిక దేశపు యెరూషలేము యొక్క నిధులు ఎలాగైతే వచ్చినాయో, ఐగుప్తు దేశంలో ఉన్న బంగారం ఎలాగైతే కానానికి యెరూషలేముకి ఎలాగ నడిపించబడిందో, అలాగే ప్రభువుని మనం ఆశ్రయించినప్పుడు దేవుడు మన జీవితాన్ని బాగు చేసి పరమ కానానికి మనం వెండి బంగారు నగలతో వెళ్ళేవారిగా దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు. ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. లాస్ట్ అధ్యాయానికి వచ్చింది, చివరి పేజీకి వచ్చింది, 22వ అధ్యాయం. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథము 24వ వచనం, 21, 24 చదవండి. ఈ సంగతులన్నింటి గురించి 21, 24 జనములు దాని వెలుగునందు సంచరితులు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వస్తారు. చూసారా? మరి నూతన యెరూషలేములోనికి, నూతనమైన భూమిలోనికి మనం వెళ్ళినప్పుడట భూరాజులట తమ మహిమను యెరూషలేములోనికి తీసుకుని వస్తారు. ఇది ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేసినట్లయితే చాలా గొప్ప సంగతి, చాలా గొప్ప సంగతి. కాబట్టి దేవుడు ప్రతిదాన్ని కూడా మన కొరకు సృజించాడు. సమస్తము మనం ఎంజాయ్ చేయాలని, ప్రతి దినము కూడా మనం సంతోషంగా మనం గడపాలని ప్రభు మనకి చేసినప్పుడే ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఇదిగో మీరేం చేయాలి? ఫలించాలి, భూమిని నిండించాలి, భూమిని ఏలాలి, సమస్తమైన మరి నేను సృజించిన ప్రతి దాన్ని కూడా మీరేం చేయాలంటే సంతోషంగా మీరు అనుభవించాలి. మీరు అనుభవించేదానికే ఈ భూమిని సృజించాను, మీరు అనుభవించేదానికే ఈ మొక్కలను చేశాను, మీరు అనుభవించేదానికే సముద్రం యొక్క జలచరాలను నేను చేశాను. కాబట్టి నేను ఏదైతే చేశానో, నేను ఏదైతే సృజించానో ప్రతిదీ కూడా మీ మేలు కొరకు, మీ శ్రేయస్సు కొరకు, మీ ఆనందం కొరకు నేను సృజించాను. కాబట్టి మీరేం చేయాలి? భూమిని నిండించి దాన్ని ఏలి లోబర్చుకుని సమస్తాన్ని కూడా ఏలాలని దేవుడు మనల్ని సృజిస్తే మనం ఏం చేస్తున్నామంటే, మనము మన బ్రతుకులు ఎలా ఉన్నాయంటే బానిస బ్రతులుగా ఉన్నాయి. దేవుని యందు సంతోషించలేని జీవితాలుగా మన జీవితాలు ఉన్నాయి. మనం ఏం చేస్తున్నామంటే దేవుడు చెరలో నుంచి మనల్ని విడిపిస్తే మరలా మనం చెరలోనికి వెళ్ళే స్థితిలోనికి మన యొక్క ప్రణాళికలు ఉన్నాయి. దేవుని యొక్క మార్గాన్ని అనుసరించలేని పరిస్థితుల్లో మన జీవితాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు కాబట్టి ఏం చేశాడంటే అక్కడ ఉన్న వ్యక్తులను ఆయన ప్రేరేపించినప్పుడు చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిపి వీటన్నిటినీ యెరూషలేముకి తీసుకుని వచ్చాడు. వారి ఆలోచన ఏమిటి? యెరూషలేముకి వెళ్ళాలి, ఒట్టి చేతులతో వెళ్ళాలి. ఎలాగ వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళాలి, ఒట్టి చేతులతో ఉన్నాము. యెరూషలేము మందిరాన్ని, పడిపోయిన యెరూషలేము మందిరాన్ని గోడలను మనం ఎలాగా కట్టించాలి, యెరూషలేము మందిరం యొక్క పునాదులు పాడైపోయిన పునాదులు ఎలా చేయాలని ఒట్టి చేతులతో వారు బయలుదేరారు. కానీ పారసిక దేశపు బంగారం అంతా తీసుకుని వారు ఏం చేశారంటే చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటినీ యెరూషలేముకు తీసుకుని వచ్చి. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఏ చెరలో ఉన్నారు?
ఏ చెరలో ఉన్నారు? అనారోగ్యం అనే చెరలో ఉన్నారా? ఆర్థిక ఇబ్బందులు అనే చెరలో ఉన్నారా? టెన్షన్స్ అనే చెరలో ఉన్నారా? ఏ చెరలో ఉన్నారు? ఎలాంటి చెరలో ఉన్నా కూడా దేవుడు పరిస్థితులను ప్రేరేపించి సమృద్ధితో యెరూషలేముకి మరలా మనం తీసుకొచ్చి మన జీవితాలను ఆనందంతో నింపే దేవుడిగా మన దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి విశ్వసించాను. ఈ గ్రంథంలో ఆకాశమందరి దేవుడు అనే మాట 9 సార్లు ఉంది. ఎన్నిసార్లు ఉంది చూడండి, ఒకసారి చూడండి. ఒకసారి 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయానికి రండి. 22వ వచనం. మీరు బలపడేదానికి కొన్ని మాటలు. 6:22. ఏలయనగా ఇశ్రాయేలు దేవుని మందిరం పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసిన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇందాక కోరేషి రాజును ప్రేరేపించి కోరేషి బంగారాన్ని అంతా కూడా యెరూషలేముకు తీసుకుని వచ్చేదానికి వారికి సహాయం చేశాడు. ఇక్కడ ఏం చేశాడట? వారి చేతులను బలపరచుటకు యెహోవా మందిరపు పని విషయమై యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేశారు. ఇంకో రాజును ప్రేరేపించారు. యెహోవా మందిరానికి కావలసిన ప్రతీది కూడా దేవుడు ఏం చేశాడంటే ఆ రాజు ద్వారా చేశాడు. ఇంకొక మాట చదువుదాం. 7వ అధ్యాయం 20వ వచనం నుంచి చదవండి. నీ దేవుని మందిరం విషయంలో దానమిచ్చుటకై మరి ఏదైనాను నీకు కావలసిన ఎడల అది రాజు యొక్క ఖజానాలో నుంచి నీకు ఇవ్వబడును. దేవుని స్తోత్రం. మందిరాన్ని కట్టడానికి ప్రజలు ఇచ్చారు. మందిరాన్ని కట్టడానికి దేవుడు రాజులను ప్రేరేపించాడు. అయితే ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చెప్తున్నాడు? అయ్యా, మీరు మందిరాన్ని కట్టడానికి ఏదైనా ఒకవేళ సరిపోకపోతే రాజు యొక్క ఖజానాలో నుంచి మీకు ఇవ్వబడు కదా. ఇది ఎంత గొప్ప మాట అండి. మనకి ఏది కావాలో ప్రతిది కూడా ఎక్కడి నుంచి వస్తుందంట? రాజు యొక్క ఖజానాలో. అంటే ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా దేవుడు మార్చేసి మన కొరకు ఆయన శాసనాలను తయారు చేయగలదు. ఒక్క క్రిస్టియన్ కొరకు ఒక క్రిస్టియన్ నిలబడ్డాడు అనుకోండి, ఆ దేశంలో ఉన్న శాసనం అంతా మారిపోతుంది. నీ ద్వారా దేవుని యొక్క మహిమ ప్రపంచానికి పైకి వెళుతుంది. దానియేలు నిలబడ్డాడండి. అగ్నిగుండాల్లో నిలబడ్డారు. సింహపు బోన్లో వారు నిలబడ్డారు. దానియేలు, షడ్రకు, మేషకు నిలబడినప్పుడు వారు నిలబడిన స్థితిని బట్టి ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని నమ్ముకునేదానికి ఒక శాసనాన్ని దేవుడు రాశాడు. దేవుడు మన పక్షంగా పనిచేస్తే, ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే ఇలా ఉంటుందన్నమాట. అసలు రాజు ఖజానాలో ఎంత ధనం ఉంటుందండి? మన అవసరానికి తగ్గట్లుగా మనకు ఎంత ధనం కావాలో ఇక్కడ రాజు చెప్పిన మాట ఏమిటంటే, రాజు యొక్క ఖజానాలో నుంచి నీకు ఇయ్యబడును, మరియు రాజైన అర్థహస్తాను నేనే నది అవతల ఉన్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏమనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రంలో శాస్త్రియు యాజకుడైన ఎజ్రా మిమ్మల్ని ఏది అడిగినా ఆలస్యం కాకుండా మీరు దాన్ని చేయవాలి. దేవుని యొక్క ఆజ్ఞ, రాజు యొక్క ఆజ్ఞ ఇంకెంత గొప్పగా ఉంది. ఖజానాలో కావాల్సింది ఏమన్నాడు? అలాగే ఇశ్రాయేలు నది దాటి యెరూషలేముకి వెళ్తా ఉన్నారు కాబట్టి ఆలస్యం చేయకుండా వారు ఏది అడిగితే అది ఇవ్వాలి. దేవుడు మన జీవితంలో కార్యం చేస్తే ఎలా ఉంటుంది? ఆలస్యం చేయకుండా వారి నోట్లో నుంచి అలాగ వచ్చిన వెంటనే ఏం చేయాలి? మీరు ఆలస్యం చేయకుండా మీరు దాన్ని చేయవాలి. ఇలాగ ఎజ్రా గ్రంథం అంతా చూస్తే దేవుని యొక్క ప్రేమ దేవుని ప్రజల పక్షంగా ఎంత బాగా పనిచేస్తుందో. దేవుడు తన ప్రజలను పోషించేదానికి, దేవుడు తన ప్రజలను బలపరిచేదానికి, దేవుడు తన ప్రజలు సంతోషంగా ఉండేదానికి ఏమి చెయ్యాలో అన్ని చేయగల. అవసరమైతే ఆయన సూర్య చంద్రులను కూడా ఆపివేయగలడు. కాలములను మార్చేవాడై ఉన్నాడు దేవుడు. దానియేలు అంటున్నాడు, ఆయన కాలములను కూడా మార్చే దేవుడు. హిజ్కియా కొరకు 15 సంవత్సరాలు గడియారం వెనక్కి వెళ్ళిపోయిందంటే
దేవుడు నీ కొరకు ఎన్నో చేయాలని అనుకుంటా ఉన్నాడు. నీవు ఆనందంగా ఉండేదానికి, ఆయన ప్రేమలో సంతోషంగా ఉండేదానికి, ఆయన ఏమి కావాలో అన్నిటినీ చేయాలని ఆయన అనుకుంటా ఉన్నాడు. రాజులను ప్రేరేపించగలడు, అధికారులను ప్రేరేపించగలడు, మొత్తం దేశాన్ని, సమయాన్ని, పరిస్థితులను, ప్రతి దాన్ని కూడా మార్చగల దేవుడు. ఎందుకంటే ఆయనే సమస్తాన్ని సృజించిన వాడు. ఆకాశమందు సింహాసనం వేసుకుని ఆ సింహాసనం మీద నుండి ప్రపంచాన్ని మొత్తాన్ని ఏలే రాజుగా ఉన్నారు. కాబట్టి అలాంటి మహోన్నతుడైన దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ రాజును ఆశ్రయించి, ఆ పరలోకపు రాజును ఆశ్రయించి, పరిస్థితులను, ప్రణాళికను, సమస్తాన్ని మార్చగల శక్తి గల ఆ రాజును ఆశ్రయిస్తే ఆ రాజు ద్వారా ఈ లోకంలో ఉన్న అధికారులను, రాజులను కూడా మన వైపు త్రిప్పగలరు. కాబట్టి మీ జీవితంలో ఏమి కొద్దిగా ఉందో నాకు తెలియదు, కానీ ఒక మాట 28వ వచనం కూడా చదవండి. నా దేవుడైన యెహోవా 7:28 నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలు ప్రధానులను సమకూర్చితిని. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి. దేవుని యొక్క హస్తము తోడుగా ఉండేదానికి కావలసిన ఆ మనస్సు మనలోకి రావాలి. ఆ ప్రభుని వేడుకునే స్థితి మనలోనికి రావాలి. ఆ ప్రభుని ఆశ్రయించే స్థితి మనలోనికి రావాలి. అలా వచ్చినప్పుడు ఎజ్రా లాగా మనం ఏం చేయగలమంటే ఈ స్టేట్మెంట్ చెప్పగలం. ఎన్ని ఇబ్బందుల్లో ఎజ్రా గ్రంథాన్ని చదివితే మరలా దేవుని యొక్క పునాదిని వేసినప్పుడు మరలా కొంతమంది శత్రువులు వచ్చి పునాదిని ఆపేసి, నాయన యెరూషలేములో వారు దేవుని మందిరాన్ని కడుతున్నారు, వారు మంచివారు కాదు, వారి చెరలోనికి ఎందుకు వెళ్ళారంటే మీ నాయన, మీ యొక్క రాజులు ఉన్నప్పుడు వారు వ్యతిరేకంగా ప్రవర్తించారు కాబట్టి దేవుని యొక్క మందిరం కట్టబడకుండా ఉండటానికి ఎన్ని అవాకులు లేదా ఎన్ని అడ్డంకులు కావాలో అన్ని అడ్డంకులు కూడా కొంతమంది శత్రువులు ఏం చేశారంటే యెరూషలేము కట్టకుండా ఒక లేఖ రాసి పంపారు. లేఖ రాసి పంపినప్పుడు వారు ఏం చేశారంటే ఇశ్రాయేలు మరలా దాని గురించి చర్చ పెట్టారు. అయ్యా, మీ గ్రంథాలలో, మీ తాకిదుల్లో ఉన్నవి చూసుకోండి, ఆల్రెడీ ఆశ్వరేష్ కాలంలోనే యెరూషలేము కట్టడానికి కావాల్సిన నిధులన్నీ ఇమ్మని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆ గ్రంథాలను పరిశీలించండి అంటే ఆ గ్రంథాలను పరిశీలించినప్పుడు గ్రంథాల్లో ఏముందంటే రాజు శాసనాలన్నీ కూడా వచ్చినప్పుడు ఏమైందంటే వారు ఏదైతే అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులన్నింటినీ కూడా ఆశీర్వాదకరంగా మార్చి ఈ రాజు ఏం చేసిందంటే, మీరు చెప్పిన తప్పు, యెరూషలేము ప్రజలు మంచివారు, వారి దేవుని బిడ్డలు, ఆకాశమందున్న దేవుని యొక్క ఆ మహత్తు చేత వారు నడిపింపబడుతున్నారు, కాబట్టి మీరు చెప్పిన అన్ని తప్పు, కాబట్టి ఇక్కడి నుంచి మీరు ఏం చేయాలంటే ఇశ్రాయేలుకి కావలసిన ప్రతిదీ ఇమ్మని రాజు ఆజ్ఞించిందిగా చూస్తాం. అలాగా మన జీవితాన్ని పరిశుద్ధంగా మనం కట్టుకునేటప్పుడు అనేక రకాల సమస్యలు వస్తాయి. అనేక మంది మనము పరిశుద్ధంగా కట్టబడకుండా ఉండటానికి, దేవుని మందిరంగా కట్టబడకుండా ఉండటానికి, దేవుని ప్రేమలో మనం కొనసాగించకుండా ఉండటానికి అనేక రకాల సమస్యలు వస్తాయి. అయినప్పటికీ కూడా ప్రతి సమస్యను, ప్రతి శత్రువును, ప్రతి అడ్డంకును ఆశీర్వాదంగా మార్చి ఆయన నామాన్ని హెచ్చించుకునే దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేరేపితే, దేవుడు అనుకుంటే మనకు జరగనిది ఏమీ లేదు. కాబట్టి మన జీవితాలను ప్రభు మీద ఆనుకుని విశ్వాసంతో మనం ఏం చేయాలంటే ప్రతి దాన్ని పొందుకుంటాం. మనం జీరో అని అనుకుంటాకి ఎప్పుడు లేదు. మనం జీరో, కానీ మనల్ని సృజించిన దేవుడు ఆయన ఆల్వేజ్ జీరో, ఆల్వేజ్ హీరో. ఆయన కదా, మనల్ని సృజించిన దేవుడు ఆల్వేజ్ హీరో. మనం జీరో, కానీ ఆయన నిరంతరము హీరోగా ఉన్నాడు. అందరికి హీరో, ఆయన ఒకరికి కాదు, రాజులకు, అధికారులకు, అందరికి కూడా ఆయన హీరో. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ దేవాది దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు ఆయన అన్ని పరిస్థితుల్లో పనిచేసి మనలను సమర్థవంతమైన దేవుని బిడ్డలుగా నిలబెట్టేదానికి ఆయన కృప మన యందు హెచ్చించేది. ఇంతవరకు చాలా బాగుంది. ఒక మాట ఉంది, అదేంటంటే దేవునికి వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేస్తే సాతానును కూడా ప్రేరేపించి దేవుడు మన పనిని పట్టగలడు. సౌలు
దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు, సాతాన్ని ప్రేరేపించాడు. సౌలు జీవితం క్లోజ్ అయింది. దావీదు కూడా తప్పు చేశాడు. దేవుని యొక్క బలాన్ని నమ్ముకోకుండా యోధా వారిని, బెన్యామీను వారిని లెక్కలు కట్టమన్నాడు. సైన్యం ఎంత ఉందో అప్పటి వరకు దేవుడే సైన్యంగా ఉండి వారికి జయాన్ని ఇస్తే, రాజు అయిన తర్వాత, బలపడిన తర్వాత దేవుని సైన్యం కంటే మానవ సైన్యాన్ని లెక్క కట్టాలని ఒక ఆలోచన చేశాడు. ఆలోచన చేసినప్పుడు దేవుడు ఏం చేసిండు, ఒక తెగులు చేత 70,000 మంది ఇశ్రాయేలుని చంపేసినట్లుగా మనం చూస్తాం. అంటే దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి మనం తిరుగుబాటు చేస్తే దేవుడు సాతాన్ని ప్రేరేపించి మన యొక్క జీవితాన్ని కూడా మరలా 0 స్థాయికి ఆయన తీసుకుని రాగలరు. ఇవన్నీ లేఖనాల్లో ఉన్నవి. టైం అయిపోయింది కాబట్టి నోటితో చెప్పేసి. కాబట్టి దేవుడు సమస్తాన్ని ప్రేరేపించగలడు. సమస్త అధికారం కలిగిన దేవుడు కనుక మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రార్థించాలా, విశ్వాసంలో కొనసాగాల. దేవుడే శరణ్యమని ఆయన్నే ఆనుకుని మన జీవితాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి. మన జీవితం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అట్టడుగు స్థాయిలోకి వెళ్ళినా కూడా ఇశ్రాయేలీలాగా మనం యెరూషలేముకు వచ్చేటప్పటికి ప్రశస్తమైన వస్తువులతో, బంగారపు వస్తువులతో, వెండి వస్తువులతో మనం ఏం చేయగలమంటే పరమ యెరూషలేముకి మనము చేరుకొనగలం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు గనక, దేవుడు మనం ఆశీర్వాదంగా ఉండటానికే మనం పిలిచాడు గనక, ఆ ఆశీర్వాదంలో నిలిచేదానికి దేవుని యొక్క హస్తం యొక్క ఆ తోడును నిరంతరం మనం కోరుకుంటూ మన జీవితాన్ని ఏం చేయాలంటే బలపరుచుకుని అనేక మందికి సాక్షిగా దేవుడు చేసిన కార్యాలను చెబుతూ ఆయనలో ఎదిగేదానికి ప్రభు మనందరికీ కృప చూపించి ఆస్వాదించి మనల్ని నడిపించును గాక. ఆమేన్.